ఈ కనబడే భూలోకం మీద మట్టి మనుషులముగా మనం ఉన్నాం. ఈ భూమి ఆకాశం గతించిపోతుందని బైబిల్లో రాయబడి ఉంది. మహావేంద్రములతో ఆకాశ నక్షత్రములు రాలి ఈ భూమి ఆకాశము గతించిపోతాయి, కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. పొల్లైనను సున్నాయినను తప్పి పోదు. సరే, భూమి ఆకాశమును గతించిపోతాయి. ఇది భూలోక రాజ్యం. కన్నులెత్తి చూస్తే పరలోక రాజ్యం. తల దించి చూస్తే భూమి కింద అంధకార రాజ్యం, పాతాళ రాజ్యం. ఎన్ని ఉన్నాయి? హల్లెలూయా. మనుషుల రాజ్యం, దేవుని రాజ్యం, పాతాళము, అంధకార రాజ్యం. పౌలు ఇంకొక అడుగు ముందుకేసి అంటాడు, ఎఫెసీ 6:10-11, 12, 13 వచనాల్లో, మనము పోరాడునది శరీరులతో కాదు. ఎవరితోనంట? రక్తమాంసములతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ మనము క్రైస్తవ జీవితం అంటే పోరాటం. ఆ కాలంలో కూడా యేసు ప్రభు శరీరధారి అయి వచ్చినప్పుడు కూడా ప్రధానులు, యాజకులు నిలువుటంగీలు వేసుకొని వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి కొత్తిమీరలో దశమభాగం ఇస్తారు, సోపులో దశమభాగం ఇస్తారు, జీలకర్రలో దశమభాగం ఇస్తారు, ఇంకా పుదీనాలో దశమభాగం ఇస్తారు, సదాపాలో. గోధుమల్లో చెప్పలేదు, బియ్యంలో చెప్పలేదు, డబ్బుల్లో చెప్పలేదు. కొత్తిమీర ఎన్ని క్వింటాలు తెస్తావు? సోప్ ఎన్ని క్వింటాలు తెస్తావు? జీలకర్ర ఎన్ని క్వింటాలు తెస్తావు? గ్రాముల్లో తెస్తావు కదా. అందులో కూడా 100 గ్రాములు తెచ్చిండంటే ఇంత తీసే 1 గ్రాము దశమభాగం. అంత స్ట్రిక్ట్ భక్తి అన్నమాట. ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, కొత్తిమీరలో, సోపులో, సదాపాలో, జీలకర్రలో, ఇంకేంటి పుదీనాలో దశమభాగం ఇస్తున్నా. పాపి అయిన సుంకరి వల్ల నేను బతుకుతలేను. ఇంటి కప్పు కూడా దాటలేదు, తనకు తానే డబ్బా కొట్టుకుంటున్నాడు. అక్కడున్న సుంకరి ఆకాశము తట్టు కన్నులెత్తుకుండికైనను ధైర్యము జాలక రొమ్ము కొట్టుకొనొచ్చు ముఖము నేలన మోపి, పాపినైనా నన్ను క్షమించు దేవా. పరలోకములో ఆ మాట ప్రతిధ్వనించిందంట. పరలోకం ఒక్కసారి తొంగి చూసిందంట. ఎందుకో తెలుసా? ఒక్క పాపి మారు మనసు విషయమే పరలోకంలో దేవదూతలు తొంగి చూడగోరుతారు. పరలోకంలో పండగ జరుగుతుందంట. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే, రావాలి, 10 ఆజ్ఞలు చెప్పాలి, విశ్రాంతి దినము రోజు. ఏమంటారు? అది ఏం రోజు అంటారు? సబ్బాతు రోజు వచ్చి తెల్ల బట్టలు నిలువుటంగి వేసుకొని వైట్ అండ్ వైట్, ఆ రోజు భక్తి. ఆ మాటలు విని గంటసేపు నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, దశమభాగాలు చెల్లించాలి, ఓకే వెళ్ళిపోదాం, ఆమేన్, మళ్ళీ వారం వద్దాం. ఇది భక్తి. కానీ యేసు ప్రభు ఈ రొటీన్ లైఫ్కి రాలే. యేసు ప్రభు ఏమి విద్య, జ్ఞానము, ప్రావీణ్యత, ధర్మశాస్త్రం అంతా అవసోపన బట్టి ఆ పెద్ద బైబిల్ పట్టుకొని ఇక నేను చెప్తా చూడు, నేను పాయింట్లు చెప్పిండంటే ఇంకేం లేదు. నేను ఎంత ప్రసంగించగలుగుతానో తెలుసా? ప్రసంగికులు కాదు సంఘానికి కావలసింది, ఆత్మల కొరకు ప్రసవ వేదన కలిగిన వారు కావాలి. హల్లెలూయా. ప్రసంగం ప్రజలను కదిలిస్తుంది, ప్రార్థన ప్రభువునే కదిలిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమైన ప్రసంగం ప్రార్థన గదిలోనే పుడుతుంది. ప్రసంగము కాదు, ప్రసన్నతను మోసుకొని వస్తే ప్రజలకు విడుదల కలుగుతుంది. మాటలు కాదు, మాటలు కోటలు దాటడం కాదు, అక్షరం చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది. దేవుని రాజ్యము మాటతో కాదు కానీ శక్తితో ఉన్నది. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఇట్స్ ఏ స్పిరిట్ టు స్పిరిట్ కనెక్షన్. నాలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మను పరిశుద్ధాత్మకు ఐక్యపరచడం, బాయి చెప్పి వెళ్ళిపోవడం. ఇది దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సమాజ మందిరంలోకి వచ్చి నిలబడ్డాడు అంతే. భక్తి, తెల్లబొట్టలు, దశంభాగాలు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని అని అరుస్తుంది ఆమె. ఒకడు అరుస్తున్నాడంట సమాజ మందిరంలో. ఎప్పుడు అరవలేదు, ఎవరు అరవలేదు. ఇదేంట్రా బాబు, ఏయ్ వెళ్ళిపో అన్నాడంట. దురాత్మ విలవిలలాడించి వెళ్ళిపోయిందంట.